అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వచ్చి మెమరాండం అర్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లోనే డబ్బులు పెంచడం జరిగింది. దాంతోపాటు కరెంటు బిల్లులు పెంచనని చెప్పి ఎన్నో ఈ పులివెందులు అయితేనేమి, విశాఖపట్నంలో అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన దాంట్లో అన్ని మాటలలో మనం కరెంటు అధికారంలోకి వస్తేనే మనం కరెంటు బిల్లు పెంచే ప్రసక్తే లేదు, తగ్గిస్తాం తప్ప పెంచమని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ₹2.49 కరెంటు అగ్రిమెంట్ అయితే దీన్ని పెద్దగా మాట్లాడిన వాళ్ళు, అదే తెలుగుదేశం ₹4.49 ఎట్లా అంతకు ముందు చేసుకున్నారో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం మోసం మాటలతో, బూటపు వాగ్దానాలతో ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు గద్దె ఎక్కిన తర్వాత ఈరోజు ఏది కూడా అమలు పరచకుండా ప్రజలను మోసం చేసే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. పెంచిన ఛార్జీలు తగ్గించమనే మా డిమాండు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడడం జరిగింది. మీరు ఇంత పిలిచిన బిల్లులు కట్టగలరా, మీరు ఆలోచించేది అక్కలారా చెల్లెలారని. మేము కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అక్కలు చెల్లెలు అందరూ కూడా అంతకుముందు బిల్లులు కట్టలేకపోయినారు. నువ్వు పెంచిన ఛార్జీలు కట్టరో మీరు ఒక్కసారి ఆలోచించి వాళ్ళనందరినీ తగ్గేయమని చంద్రబాబు నాయుడిని కోరడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడికి వీళ్ళకి అందరికీ కూడా, తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా వాళ్లకు ప్రజల అవసరాల మీద, ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి సంబంధం అని మాట్లాడిన నాయకులు ఈరోజు కూరగాయల రేట్లు, రైతుల రేట్లు తగ్గిపోయినాయి, రైతులకు పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ కరెంటు ఛార్జీలు పెంచాయి అంటే ఇప్పుడు ఎవరిని అడగాలనేది వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.